హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు టాపిక్ వచ్చేసి టెర్రరిజం. ఈ టెర్రరిజం అన్న టాపిక్ సిఐఏ నార్కో టెర్రరిజం టాపిక్ వచ్చినప్పుడు వచ్చింది. బట్ మనకి నార్కో టెర్రరిజము, సిఐఏ అగత్యాలు తెలవాలంటే టెర్రరిజం అంటే ఏందో మనకు తెలియాలి, టెర్రరిజం యొక్క చరిత్ర అంటే ఏంటో మనకు తెలియాలి. ఆ థీమ్స్, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెర్రరిజం అంటే ఎవరికి తెలియదు భయ్య, అందరికీ తెలుసు కదా. వీఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని అనొచ్చు ఇండియన్స్. కరెక్టే, ఒక లెవెల్లో కరెక్టే. కానీ టెర్రరిజం ఆరిజిన్స్ ఏంటి? ఈ టెర్రరిజం అనే టూల్ ని ఈ రోజు కొంతమంది వాడుకుంటున్నారు. కానీ దీన్ని స్టార్ట్ చేసిన సో కాల్డ్ గొప్ప కంట్రీస్ ఏవి, గొప్ప కల్చర్స్ ఏవి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. ఎందుకంటే ఆరిజిన్స్ తెలిస్తేనే మనకి ఈ మొత్తం కాన్సెప్ట్ అన్నది క్లియర్ గా కూర్చుంటది. అప్పుడు సిఐఏ ఏం చేస్తుంది, ఈ రోజు మోడర్న్ వరల్డ్ ఏం జరుగుతున్నది, ఈ మోడర్న్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో టెర్రరిజం అంటే ఏంటి, టెర్రరిజం యొక్క పూర్వతరాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. అగైన్ చరిత్ర ఆధారితంగా, ఎందుకంటే మన ఛానల్లో చరిత్ర ఆధారితంగానే విషయాలను మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎస్, టెర్రరిజం అనే కాన్సెప్ట్ తో వచ్చిపడ్డ చిక్ ఏంటంటే, టెర్రరిజం కి ఒక డిఫైన్డ్ డెఫినిషన్ అన్నది లేదు. ప్రతి కంట్రీ తనకి తాను సొంత డెఫినిషన్లు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటది. ఇంటర్నేషనల్ సంస్థలు వేటికి అవి డెఫినిషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. ఒక డెఫినిషన్ ఒకరికి నచ్చదు, ఇంకొక డెఫినిషన్ ఇంకొనికి నచ్చదు. అసలు డెఫినిషన్ పైనే చాలా డిస్కషన్లు, డిబేట్లు జరుగుతూ ఉంటాయి. అమెరికా వార్ ఆన్ టెర్రర్ అని చెప్పేసి ఒక 15-20 సంవత్సరాల పాటు యుద్ధం చేసింది, ఇంకా చేస్తూనే ఉన్నది. ఇంకా వార్ ఆన్ టెర్రర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రోజు నార్కో టెర్రరిజం లో కూడా వచ్చింది. అలాంటి అమెరికాలో కూడా ఏవో బేసిక్ FBI దగ్గర, వేరే వేరే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ దగ్గర, ఇలాంటి డిపార్ట్మెంట్ల దగ్గర వర్కింగ్ డెఫినిషన్లు ఉన్నాయి తప్పించి క్యూములేటివ్ గా ఓవరాల్ గా టెర్రరిజం అన్న ఒక డెఫినిషన్ అమెరికాను డిఫైన్ చేయదు, వేరే ఇంటర్నేషనల్ సంస్థలు కూడా డిఫైన్ చేయవు. ఇప్పుడు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, టెర్రర్ పైన, టెర్రరిజం పైన యుద్ధాలు చేస్తున్నారు, వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఆ టెర్రరిజం అంటే ఏంటి అని డిఫైన్ ఎందుకు చేసుకుంటలేరు అన్న ప్రశ్న రావాలి ఇక్కడ. అండ్ ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఒక్కసారి టెర్రర్ ని డిఫైన్ చేసిర్రు అనుకోండి ఏదన్న కంట్రీ, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్, ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి వచ్చేది వాళ్ళనే. ఎందుకంటే అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ప్రతి యూరోపియన్ కలోనియల్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఈ రోజు మోడర్న్ యూరోపియన్ కంట్రీస్, మోడర్న్ అమెరికా, మోడర్న్ కెనడా, మోడర్న్ ఆస్ట్రేలియా, అన్ని మోడర్న్ కంట్రీస్, అన్ని సో కాల్డ్ వెస్టర్న్ కంట్రీస్, సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు, అవన్నీ కూడా టెర్రరిజం లోకి క్వాలిఫై అయితే ఒక్కసారి టెర్రరిజం యొక్క డెఫినేషన్ ఇచ్చేస్తే. సో టెర్రరిజం అంటే ఎవడో తీవ్రవాది పోయి బాంబు వేల్చేసి జనాలను భయపెట్టుడు, అది కూడా ఉన్నది. బట్ అదే విధంగా రాజ్యాలు వైలెన్స్ ని వాడుకొని ఏ విధంగా వాళ్ళ యొక్క పొలిటికల్ అచీవ్మెంట్స్ ని, పొలిటికల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారో, రాజకీయ మతపరమైన అజెండాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారో, అవన్నీ కూడా టెర్రరిజం కిందకే వస్తాయి. యుద్ధం అనేది ప్రకటించకుండా యుద్ధం చేయడం, యుద్ధం అనేది ప్రకటించకుండా వెళ్ళి బాంబులు వేయడం, వాళ్ళ రాజకీయ మతపరమైన అజెండాలను ముందుకు తీసుకుపోవడం, అది బై డిజైన్ టెర్రరిజమే. కానీ దాన్ని టెర్రరిజం అంటలేరు. అంటే ఎంత విచిత్రం అంటే, అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అఫీషియల్ గా యుద్ధం ప్రకటించిందే లేదు. అంటే మేము యుద్ధం చేస్తున్నాము అని చెప్పి అమెరికా అఫీషియల్ గా చార్టర్ అనేది డిక్లేర్ చేయలేదు. కానీ వార్ ఆర్ టెర్రర్ అని, గల్ఫ్ వార్లని, వియత్నాం వార్ అని, ఈ రోజు ఇరాన్ వార్ వరకు ఇన్ని యుద్ధాలు చేసుకుంటూనే వస్తున్నది అమెరికా. కానీ వార్ అని డిక్లేర్ చేయలేదు. కానీ బాంబులు వేస్తున్నారు, జనాలను చంపుతున్నారు, హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. గాలిలోంచి కెమికల్స్ వేసి మంటేసి జనాల స్కిన్లను తగలబెట్టడము, కెమికల్ బాంబ్స్, క్లస్టర్ బాంబ్స్, ఇవన్నీ చారిత్రాత్మకంగా అమెరికా వాడింది. సో టెర్రరిజం అనేది డిఫైన్ చేస్తే ఫస్ట్ క్వాలిఫై కావాల్సింది అమెరికానే, ఫస్ట్ అరెస్ట్ కావాల్సింది అమెరికన్ ప్రెసిడెంట్లే. అందుకని టెర్రరిజం డెఫినిషన్ టాపిక్ వచ్చేసరికి వెస్టర్న్ దేశాలు అనేవి గజగజ వణుకుతా ఉంటాయి. సో టెర్రరిజం అనేది ఇంత జటిలమైన విషయం, ఇంత కాంప్లికేటెడ్ విషయం. బట్ ఏం పర్లేదు, మనం ఇక్కడ ఈ వీడియోలో టెర్రరిజం అన్న కాన్సెప్ట్ ని అన్పాక్ చేసే ప్రయత్నం చేద్దాం సింపుల్ భాషలో. సో సింపుల్ గా, సింప్లెస్ట్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, టెర్రరిజం అంటే ఏంటి అంటే, వయలెన్స్ ని వాడి రాజకీయ అజెండాలని, ఐడియాలజికల్ అజెండాలని, అంటే సైద్ధాంతిక పరమైన అజెండాలని, మతపరమైన అజెండాలని ముందుకు తీసుకుపోవడం. అండ్ ఈ వైలెన్స్ అనేది ఎవరిపైన జరుగుతుంది? అవతల సైడ్ గన్లు పట్టుకున్న పైన కాదు వైలెన్స్ జరిగేది. వైలెన్స్ అనేది నార్మల్ సివిలియన్స్ పైన చేయడం జరుగుతుంది. అంటే మామూలు ప్రజల పైన చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెండు కంట్రీలు లేకపోతే రెండు గ్రూపులు గన్నులు పట్టుకొని కొట్లాడుతున్నాయి అనుకోండి, అది చిన్న బ్యాటిల్ కిందికి వస్తుంది, లేకపోతే యుద్ధం కిందికి వస్తుంది. కానీ అట్లా కాకుండా ర్యాండమ్ గా వెళ్ళి ఒక నార్మల్ ప్రజల పైన దాడి జరిగినప్పుడు, అది కూడా ముందు ఆ ప్రజలకి ఎటువంటి ఇండికేటర్ ఇవ్వకుండా జరిగినప్పుడు, అది టెర్రరిజం అవుతుంది. బ్రాడ్ డెఫినేషన్ ఇది. ఈ డెఫినేషన్ ని కూడా వ్యతిరేకించే కంట్రీస్, వ్యతిరేకించే గ్రూపులు ఉన్నాయి. బట్ బుద్ధున్నోడు ఎవడన్నా ఈ డెఫినేషన్ తో అగ్రి చేయాలి. అండ్ ఈ డెఫినేషన్ ఎందుకు ఈ దేశాలు అగ్రి చేయవు అంటే, ఫస్ట్ క్వాలిఫై అయ్యేది వాళ్ళే కాబట్టి. ఎందుకంటే జార్జ్ బుష్, అయ్య బుష్ కొడుకు బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ అందరూ పోయి నార్మల్ ప్రజల్ని చంపారు. ఇక్కడ నుంచి ఎందుకు, గత 100-150 ఏళ్ల నుంచి మనం అమెరికా హిస్టరీ చూసుకుంటే, నార్మల్
కంట్రీలోకి వెళ్ళి నార్మల్ ప్రజలపైన బాంబులేసిర్రు, నార్మల్ ప్రజలపైన కెమికల్ అటాక్లు చేసిర్రు, తోలొలిసిపోయి తగలబడిపోయే సావులిచ్చిర్రు, జనాలకి ఊచకోతకు గురి చేసిర్రు, కత్తులతోని మనుషుల్ని పెళ్లిల మీద దాడులు చేసిర్రు, గ్రూప్ల మీద దాడులు చేసిర్రు నార్మల్ ప్రజలపైన. దేనికోసం? రాజకీయ అజెండాలని, మతపరమైన అజెండాలని ముందుకు తీసుకుపోవడానికి. సో టెర్రరిజం అన్నది ఈ విధంగా మనం డిఫైన్ చేసినప్పుడు అమెరికా ఫస్ట్ క్వాలిఫై అవుతుంది, తర్వాత యూరోపియన్ కంట్రీస్ క్వాలిఫై అయితే. బట్ ఏదేమైనప్పటికీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి టెర్రరిజం అంటే ఇది. మళ్ళీ ఇంకొకసారి ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యూచర్ లో కూడా ఇది మీకు అర్థమైపోవాలి. టెర్రరిజం అనగానే ఇది మీకు స్ట్రైక్ అయిపోవాలి. సో టెర్రరిజం అంటే వైలెన్స్ ని వాడుకొని రాజకీయ పరమైన అజెండాలని, సైద్ధాంతిక పరమైన అజెండాలని, మతపరమైన అజెండాలని ముందుకు తీసుకుపోవడం. అండ్ ఈ వైలెన్స్ అనేది నార్మల్ ప్రజల పైన చేయబడుతుంది. ఈ వైలెన్స్ యొక్క విక్టిమ్స్ నార్మల్ అనార్మ్డ్ ప్రజలు. ఓకే, దిస్ ఈస్ టెర్రరిజం. దిస్ ఈస్ ద వర్కింగ్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం. మనకి ఈ వీడియోలో ముందుకు పోనీకి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ టెర్రరిజం అనేది ఎట్లా పని చేస్తుంది అంటే, వైలెన్స్ అనేది జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక బాంబు వేలింది, ఒక 100 మంది చచ్చిపోయారు అనుకుందాం. ఆ 100 మంది లాస్ అనేది హ్యూజ్ లాసే. కానీ టెర్రరిజం యొక్క బ్రాడర్ ఇంపాక్ట్ అనేది ఏంటంటే, పెద్ద విషయం ఏంటంటే టెర్రరిజంలో సైకలాజికల్ ఇంపాక్ట్. ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియదు, ఎక్కడ ఎవడొచ్చి షూట్ చేస్తాడో తెలియదు. సో ఒక భయం, ఒక టెర్రర్ అనేది ఏర్పడిపోతుంది అనమాట జనాల, ప్రజల్లో, సైకాలజీలో. అది మెయిన్ అజెండా, టెర్రర్ యొక్క మెయిన్ అజెండా. పెద్ద పెద్ద బాంబులు ఉన్నోడు వాడు వచ్చి బాంబులు వేసిస్తాడు, వాడు సింపుల్ గా మ్యాటర్ని నిప్టాయించేస్తాడు. కానీ గన్నులు, బాంబులు లేవు. కానీ ఒక అజెండా ఉన్నది, ఒక రాజకీయ పరమైన అజెండా ఉన్నది, ఒక సైద్ధాంతిక పరమైన అజెండా ఉన్నది, ఒక మతపరమైన అజెండా ఉన్నది. వాని దగ్గర పెద్ద బాంబులు లేవు, వాని దగ్గర పెద్ద పెద్ద గ్రూపులు లేవు, వాడు తక్కువ నంబర్ లో ఉన్నాడు. కానీ వాడు జనాలను భయపెట్టాలి. నాన్ ట్రెడిషనల్ మీన్స్ ద్వారా వాడు యుద్ధాన్ని గెలవాలి. వాని నమ్మకం అది. వాడు చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నాడు. కానీ వాని అజెండా కోసం వాడు ఏమన్నా చేయగలుగుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ టెర్రర్ గ్రూప్లు అనేవి ఏం చేస్తాయంటే, స్ట్రాటజిక్ గా వెళ్ళి జనాల మనసులపైన దాడి చేస్తూ ఉంటాయి, జనాల భయాలపైన కొడతా ఉంటాయి, జనాల లోపల లేని భయాల్ని పుట్టిస్తాయి, హారర్ టెర్రర్ క్రియేట్ చేస్తాయి. అక్కడో బాంబు, ఇక్కడో బాంబు, అక్కడో దాడి, ఇక్కడో దాడి, రిప్రజెంటేటివ్లను చంపుడు, లీడర్షిప్ ని టార్గెట్ చేసుడు, రిలీజియస్ ఎంటిటీల పైన టార్గెట్ చేసుడు, ఈ విధంగా సైకలాజికల్ వార్ఫేర్ క్రియేట్ చేస్తుంటాయి టెర్రర్ ద్వారా. సో టెర్రరిజం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టెర్రర్, ప్రజల్లో భయం పుట్టియడం. టార్గెటెడ్ అటాక్స్ ద్వారా, సెలెక్టెడ్ టార్గెటెడ్ అటాక్స్ ద్వారా లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లోపల భయాన్ని పుట్టియడం. ఈ భయం ద్వారా వాళ్ళకు అనుకున్న అజెండాలను ముందుకు తీసుకుపోవడం. ఇది టెర్రర్ యొక్క మోడల్. అండ్ ఈ టెర్రరిజం అనేది చిన్న చిన్న గ్రూపులు చేయడమే కాదు, పెద్ద పెద్ద కంట్రీలు కూడా చేస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. బట్ అవి టెర్రరిజం అని ఒప్పుకో అంతే. ఎందుకంటే వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం వేరు. సో భాష లెవెల్లో ఆటాడతారనమాట వీళ్ళంతా. కానీ మనం కూడా చదువుకున్నాం కదా, మనకు కూడా భాష వచ్చు కదా. సో మనం ఓవరాల్ గా టెర్రరిజం ని డిస్కస్ చేస్తున్నాం ఈ ఛానల్లో. ఈ కంట్రీల డెఫినేషన్లతో మనకు సంబంధం లేదు. సో టెర్రరిజం అనేది గ్రూపులే చేయవు, చిన్న చిన్న గ్రూపులే చేయవు, పెద్ద పెద్ద కంట్రీలు కూడా చేస్తాయి, పెద్ద పెద్ద సంస్థలు కూడా చేస్తాయి, పెద్ద పెద్ద సైద్ధాంతిక ఇంటర్నేషనల్ ఐడియాలజికల్ ఫోర్సెస్ కూడా టెర్రరిజమే చేస్తాయి. అండ్ ఈ టెర్రరిజాన్ని వాళ్ళు జస్టిఫై కూడా చేసుకుంటారు. అది విచిత్రం, అది 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 హైలైట్. సో అవి ఏంటి ఎగ్జాంపుల్స్ పరంగా మనం చూద్దాం. బట్ ఈ పొలిటికల్ మీన్స్ కోసం, రిలీజియస్ మీన్స్ కోసం, ఐడియాలజికల్ మీన్స్ కోసం ఇట్లా మనం స్ట్రాటజిక్ గా వైలెన్స్ వాడొచ్చు అన్న ఆలోచన ఎక్కడ పుట్టిందో మనం చూద్దాం. మనకున్న హిస్టరీలో, రికార్డెడ్ హిస్టరీలో ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది, ఎట్లా స్టార్ట్ అయింది. సో యాజ్ ఆల్వేస్ మళ్ళీ సిమిలర్ థీమ్ అన్నది మనకి ఎమర్జ్ అవడం స్టార్ట్ అవుతుంది. అదే మోనోథెయిస్టిక్ రిలీజన్స్. మనం ముందు వీడియోలో చెప్పిన విధంగానే మోనోథెయిస్టిక్ రిలీజన్స్ లో, అంటే నా దేవుడు ఒక్కడే దేవుడు అనుకునే ఆలోచన అన్నది పుట్టినప్పుడు, నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు, ఎందుకంటే నా దేవుడు నిజమైన దేవుడు అనే ఆలోచనలో ఉంటారు వీళ్ళు. అట్లీస్ట్ వీటిల్లో ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉంటారో, ఛాందసవాదులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ఇది ఒక్కడే దేవుడు అని నమ్ముతారు. ఇప్పుడు ఆ ఒక్క దేవుని కోసం వీళ్ళు ఏం చేయడానికైనా తెగబడతారు. అక్కడనే ఉన్మాదం అనేది పుడుతుంది, టెర్రర్ అనేది పుడుతుంది. సో ముందు చాప్టర్స్ లో చెప్పిన విధంగా మోనోథెయిస్టిక్ రిలీజియన్స్ లో హాల్ మార్క్ ఏంటంటే, ఇక్కడ పాలిటిక్స్, రిలీజియన్, వైలెన్స్, ఈ మూడు కూడా వేరే విషయాలు కాదు. ఈ మూడు కూడా ఒకటే విషయాలు. ఒకటి ఉన్న చోట ఇంకోటి ఖచ్చితంగా ఉంటది. సో వైలెన్స్ ని వాడుకొని వాళ్ళ పొలిటికల్, రిలీజియస్ అజెండాలు ముందుకు తీసుకుపోవడం అనేది న్యాచురల్ ఫినామినా మోనోథెయిస్టిక్ ఫ్రేమ్ వర్క్ లో. సో న్యాచురల్లీ టెర్రరిజం కూడా ఈ ట్రెడిషన్ లోనే పుడుతుంది. సో మనకి టెర్రర్ అనే వాళ్ళు చరిత్రలో ఫస్ట్ టైం ఎక్కడ కనిపిస్తాయి అంటే, ఫస్ట్ సెంచరీ రోమన్ ఎంపైర్ లో. ఫస్ట్ ఓకే. సో రోమన్ సామ్రాజ్యం అనేది ఒక మిలిటరీ సామ్రాజ్యం. అండ్ ఫస్ట్ సెంచరీలో రోమన్ సామ్రాజ్యం అనేది పాలిథెయిస్టిక్ సామ్రాజ్యం. అంటే మల్టిపుల్ దేవుళ్ళు ఉండేటోళ్ళు, విగ్రహారాధన జరిగేది ఫస్ట్ సెంచరీ రోమ్ లో, ఫస్ట్ సెంచరీ రోమన్ ఎంపైర్ లో. ఈ వైలెన్స్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, రోమ్ ఏ విధంగా వెళ్ళి పక్క రాజ్యాన్ని ఆక్యుపై చేసినప్పుడు, కబ్జా చేసినప్పుడు, వాళ్ళ దేవుళ్ళని వీళ్ళ దేవుళ్ళ లోపల కలిపేసుకునే వాళ్ళు. సో పాలిథెయిస్టిక్ మతంలో దేవుళ్ళ మధ్యలో కొట్లాటలు అనేవి పెద్దగా కనబడేవి కాదు మనకి. యుద్ధాలు, మిలిటరిస్టిక్, సంపుకు
కొనుడు వైలెన్స్ ఉండేది. కానీ వైలెన్స్ కి రిలీజియన్ కి మధ్యలో ఏదైతే మ్యారేజ్ ఉందో అది కనబడదు మనకి పాలిథియిస్టిక్ రిలీజియన్స్ లో లార్జ్లీ. సో అదే విధంగా ఒక మిలిటరీ సామ్రాజ్యం వెళ్ళి రోమన్ సామ్రాజ్యం వెళ్ళి జుడేయా అనే జాగాని కబ్జా చేసింది. జుడేయా అంటే ఇజ్రాయెల్ లో ఇప్పుడు మోడర్న్ డే ఇజ్రాయెల్ ఏదో ఉందో ఆ ఏరియా. కానీ ఫస్ట్ సెంచరీ వరకే ఈ ప్రాంతంలో ఏం జరిగింది, ఒక్కడే దేవుడు అన్న కాన్సెప్ట్ ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయింది. సో రోమ్ వచ్చి జుడేయా పైన కబ్జా పెట్టినప్పుడు జుడేయా ప్రజలు వాళ్ళ దేవుణ్ణి రోమన్ దేవుళ్ళలో కలిపి అన్న ఆలోచనలో ఉండరు, లేరు. సో మోనోథెయిస్టిక్ ఫ్రేమ్ వర్క్ అన్నది ఆల్రెడీ వచ్చేసింది. సో రోమన్ సామ్రాజ్యం వచ్చి జుడేయా అన్న రాజ్యాన్ని కబ్జా పెట్టినప్పటికీ కూడా అక్కడి ప్రజలు గివ్ అప్ ఇయ్యలేదు. సో అక్కడి ప్రజల్లో ఒక గ్రూప్, ఒక ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిస్ట్ గ్రూప్ టెర్రర్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఫస్ట్ సెంచరీ జుడేయా అంటే అక్కడ జూయిష్ పీపుల్ ఉండేవాళ్ళు. జుడేయిజం ఫస్ట్ ఏబ్రహామిక్ రిలీజియన్. సో ఈ గ్రూప్ ఏం చేసేదంటే చిన్న చిన్న కత్తులు వాళ్ళ బట్టల్లో దాచుకొని ర్యాండమ్ గా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని చంపేసేటోళ్ళు. అదే విధంగా రోమన్ సామ్రాజ్యానికి చెందిన అధికారులు ఉంటారు కదా, గవర్నమెంట్ అఫీషియల్స్, వెళ్ళి వాళ్ళని టార్గెటెడ్ గా చంపడాలు. అదే విధంగా ఫెలో జూయిష్ పీపుల్ ని కూడా చంపేటోళ్ళు. ఎవరైతే రోమన్ సామ్రాజ్యంతోని రోమన్ అధికారులతోని సన్నిహితంగా ఉండేటోళ్ళు, కోఆర్డినేట్ చేసేటోళ్ళు, వెళ్ళి వాళ్ళని కూడా అటాక్ చేసేటోళ్ళు. సో క్లాసిక్ టెర్రర్ టెక్స్ట్ బుక్ అన్నట్టు. సికా అంటే ఒక చిన్న డాగర్, చిన్న కత్తి. సో ఈ కత్తులను దాచిపెట్టుకొని బట్టలల్లా వెళ్ళి గ్రూపులలో కనిపించకుండా చంపేయడాలు, పొలిటీషియన్స్ ని టార్గెట్ చేయడాలు, ఇట్లా ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ద్వారా, ర్యాండమ్ బట్ టార్గెటెడ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ద్వారా ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో క్లాసిక్ టెక్నిక్ ఆఫ్ టెర్రరిజం ఇది. అండ్ ఇది ఫస్ట్ సెంచరీకి చాలా కొత్త, ఫస్ట్ సెంచరీ వార్ఫేర్ కి ఇది ఒక కొత్త ఆలోచన. సో ఈ గ్రూప్ ని సికారై అనేటోళ్ళు, అగైన్ షార్ట్ డాగర్ సికా. సో ఈ డాగర్ వాడేటోళ్ళు కాబట్టి వీళ్ళని సికారై. సో ఈ విధంగా మనకి చరిత్రలో ఫస్ట్ టెర్రర్ గ్రూప్ అనేది కనబడడం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ అజెండా ఏంటంటే ఇలాంటి ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ ద్వారా ఒక టోటల్ మూవ్మెంట్ నిలబెట్టి దేనికి వ్యతిరేకంగా వచ్చి కబ్జా పెట్టిన రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా. ఆబ్వియస్లీ రోమన్ సామ్రాజ్యాన్ని డైరెక్ట్ గా యుద్ధం చేసేంత నంబర్స్ గానీ, టెక్నాలజీ గానీ, వెపన్స్ గానీ వీళ్ళ దగ్గర లేవు. సో ఇట్లా సైకలాజికల్ గా అటాక్ చేసే ప్రయత్నం చేసిర్రు, అటెంప్ట్ ఇచ్చారు. సో మనకి చరిత్రలో ఫస్ట్ టైం ఏం కనబడడం స్టార్ట్ అవుతున్నది, ఒక వేరే రాజ్యం వచ్చేసి తన రాజ్యాన్ని కబ్జా పెట్టిర్రు. అంటే ఇది ఒక పొలిటికల్ అజెండా. సో వాడేవాడు నన్ను వచ్చి కబ్జా పెట్టనీకి, నేను స్వాతంత్రంగా ఉండాలి కదా అని చెప్పేసి ఇది స్వాతంత్ర యుద్ధం అని కూడా అనొచ్చు. సో ఇక్కడ పొలిటికల్ అజెండా ఉన్నది, అదే విధంగా మోనోథెయిస్టిక్ రిలీజన్ యొక్క అజెండా కూడా ఉన్నది. సో పాలిటిక్స్ కి రిలీజన్ కి డిఫరెన్స్ అన్నది లేదు మీరు చూసుకుంటే. అండ్ ఈ రెండు అజెండాలను ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళు ఏం వాడుతున్నారు, వైలెన్స్ వాడుతున్నారు. సో దిస్ ఈస్ ద ట్రైఫెక్టా. అండ్ ఇది క్లాసిక్ డెఫినిషన్ టెర్రరిజం కి. సో మనకున్న బ్రాడర్ చరిత్రలో ఫస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు సికారై. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉండేటోళ్ళు రోమన్ ఆక్యుపేషన్ కింద. సో ఇది మనకి చరిత్రలో కనిపించే ఫస్ట్ ఎవిడెన్స్. అండ్ ఇక్కడ నుండి మోనోథెయిస్టిక్ ఫేత్ లో, మోనోథెయిస్టిక్ కల్చర్స్ లో ఈ ఒక రిలీజన్ ఇంకో రిలీజన్ తో గొడవపడ్డం, వేరే పాలిథెయిస్టిక్ మతాలని కబ్జా పెట్టుడు, ఎక్స్పాండ్ అవ్వడు, ఈ మొత్తం రీజన్ లో అంటే యూరోప్, సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఈ మొత్తం ప్రాంతంలో ఉన్న పాలిథెయిస్టిక్ ఫేత్లని ఖతం చేసి ఈ మోనోథెయిస్టిక్ ఫేత్లు అనేవి ఎక్స్పాండ్ అయినాయి త్రూ వైలెన్స్ అండ్ టెర్రర్. సో ఇది 1002 సంవత్సరాల నుంచి వస్తున్న ఘన చరిత్ర. బట్ ఆబ్వియస్లీ కొత్త కొత్త ఇన్వెన్షన్లు అనేవి ఏర్పడతా ఉంటాయి దీంట్లో. ఈ ప్రక్రియలో ఏర్పడ్డ కొత్త ఎవల్యూషన్ ద అసాసిన్స్. హెషాషిన్ అనే పదంలోంచి అసాసిన్స్ అనే ఇంగ్లీష్ పదం వస్తుంది. సో 11 నుండి 13వ శతాబ్దాల మధ్యలో పర్షియా రీజన్ లో, ముఖ్యంగా పర్షియా రీజన్, సిరియా రీజన్, ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో హషాషిన్లను గ్రూప్ ఉండేది. వీళ్ళు నిజారి ఇస్మాయిలీ అనే ఒక ముస్లిం సెక్ట్. సో వీళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేసేటోళ్ళు అంటే ఒక సినిమా ఇది, ఒక కాన్సారు, ఒక కేజీఎఫ్ లెవెల్ సినిమా ఇది. సో ఏదైతే పర్షియా ఉందో, పర్షియా అనేది ఈ రోజు అమెరికాకు కూడా ఆక్యుపై చేయడం ఎందుకు కష్టమవుతున్నది, ఎందుకంటే పర్షియా అనేది చాలా పెద్ద టెరిటరీ, దానికి తోడు చాలా రఫ్ టెరెయిన్, ఎడారులు, కొండలు, చాలా కష్టంగా ఉంటది అనమాట. సో అలాంటి ఒక కొండల చర్యల మధ్యలో ఒక సీక్రెట్ ఫోర్ట్రెస్ వీళ్ళకు ఉండేది. అండ్ వీళ్ళకి ఒక మతపరమైన అజెండా ఉన్నది. వీళ్ళు షియాల కిందకి వస్తారు బేసికలీ. బట్ షియాలలో కూడా వీళ్ళు ఒక రాడికల్ ఫండమెంటలిస్ట్ గ్రూప్, చాలా ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి. అండ్ వీళ్ళు కొండ మధ్యలో దొంగతనంగా ఒక గుడారాన్ని, ఒక ఫోర్ట్రెస్ ని కట్టుకొని ఉండేటోళ్ళు. భూమి ఎట్లా ఆపరేట్ కావాలి, భూమి పైన మనుషులు ఎట్లా ఉండాలి, రూల్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కొన్ని ఆలోచనలు పెట్టుకునేవాళ్ళు. అండ్ ఆలోచనలకి ఇప్పుడు అక్కడ అడ్డుపడేది ఎవరు, లోకల్ గున్న సున్నీ అబ్బాసిత్ క్యాలిఫేట్ ఈ ప్రజలు, అదే విధంగా యూరోప్ నుంచి వస్తున్న క్రిస్టియన్ క్రూసేడర్లు. సో ఈ అసాసిన్స్ అనే వాళ్ళు
సీక్రెట్ గా వచ్చి ఈ సున్నీ క్యాలిఫ్లని, అబాసిత్ ఆఫీషియల్స్ ని, క్రూసేడర్ గ్రూప్స్ వస్తూ ఉంటాయి కదా. అగైన్ క్రూసేడ్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం యూరోప్ లో అండ్ మిడిల్ ఈస్ట్ లో, వెస్ట్ ఏషియాలో ఏ విధంగా గొడవ పడ్డాయి ఒక 1500 ఇయర్స్ పాటు అనేది మనం సపరేట్ గా ట్యాకిల్ చేద్దాము. బట్ ఏదేమైనప్పటికీ క్రూసేడ్స్ అంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళు యూరోప్ నుండి, సెంట్రల్ యూరోప్ నుండి, వెస్టర్న్ యూరోప్ నుండి మనుషులందరూ ఇట్లా కత్తులు గిన పట్టుకొని యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళు మిడిల్ ఈస్ట్ లో, మెయిన్ గా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ప్రాంతాల కోసం. సో ఈ గ్రూపులు వచ్చే వాళ్ళని క్రూసేడర్స్ అంటారు. వీళ్ళ లోపల లీడర్స్ ని అసాసిన్స్ వెళ్ళి టార్గెట్ చేసేటోళ్ళు. సో అసాసిన్స్ అనే వాళ్ళు పేరుకి ముస్లిమ్స్ అయినప్పటికీ వీళ్ళు సున్నీ ముస్లింలను టార్గెట్ చేసేటోళ్ళు, అక్కడ లోకల్ గా ఉన్న అబాసిత్ రాజ్యం యొక్క ఆఫీషియల్స్ ని టార్గెట్ చేసేటోళ్ళు, అదే విధంగా క్రూసేడర్స్ అంటే క్రిస్టియన్స్ ని కూడా టార్గెట్ చేసేటోళ్ళు. అండ్ ఈ హషాసిన్స్ అనే వాళ్ళు ఒక మోడర్న్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్కనే ఆపరేట్ చేసేటోళ్ళు. అంటే వీళ్ళ లోపల ఒక ఆర్గనైజ్డ్ హైరార్కికల్ స్ట్రక్చర్ ఉండేది. వీళ్ళకు ఒక ఎక్స్ప్లిసిట్ పొలిటికల్ థియాలజికల్ అజెండా ఉండేది. అంటే మతపరమైన అజెండా, రాజకీయపరమైన అజెండా. అండ్ ఈ అజెండాల ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళు వైలెన్స్ వాడేటోళ్ళు. వీళ్ళ గురించి మనకు చరిత్రలో ఏ విధంగా గుర్తుంది అంటే మార్కోపోలో వీళ్ళ గురించి చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడిండు. మార్కోపోలో ద ఫేమస్ ట్రావెలర్. అక్కడ నుండి అసాసిన్ అన్న పదం పుట్టింది. అసాసిన్ అంటే ఎవరు? వెళ్ళి చంపేటోడు. సీక్రెట్ గా వెళ్ళి ఒక వ్యక్తిని చంపేటోడిని అసాసిన్ అంటారు. సో అసాసిన్ అన్న పదం హషాసిన్స్ అనే తెగ నుంచి వచ్చింది, గ్రూప్ నుంచి వచ్చింది. వాళ్ళు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయ మతపరమైన అజెండాల కోసం. అగైన్ క్లాసిక్ టెర్రర్ అవుట్ఫిట్. 11th century to 13th century పర్షియాలో ఈ చుట్టుపక్కల ఉన్న సిరియా ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఫ్యాసినేటింగ్ హిస్టరీ. హషాసిన్స్ గురించి మనం ఒక టోటల్ బుక్కే రాయొచ్చు. ఇండియానా జోన్స్ అలాంటి ఒక సినిమా వెళ్తుంది ఇక్కడ నుంచి. బట్ ఈరోజు మనకు అంత టైం లేదు కాబట్టి లెట్స్ మూవ్ ఆన్. సో మొత్తం టెర్రరిజం మిడిల్ ఈస్ట్ లోనే జరగాల, యూరోప్ ఏమైనా తక్కువ తిన్నదా అని చెప్పేసి యూరోపియన్ టెర్రరిజం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఏదైతే మనం ముందు ఎపిసోడ్స్ లో డిస్కస్ చేసినామో ఉమయ్యద్ క్యాలిఫేట్ ఏదైతే ఉండేదో 7th century అరేబియా, సిరియా ఈ ప్రాంతంలో వాళ్ళని అబాసిత్స్ వచ్చేసి సంపుతారు కదా, మొత్తం ఊచకోతకు గురి చేస్తారు కదా. ఆల్మోస్ట్ ఎంతమంది రాజులు, ఎంతమంది సక్సెసర్స్, ఎంతమంది ఫ్యామిలీలు ఉంటే అందరినీ చంపేస్తారు అబాసిద్లు వచ్చేసి ఉమయ్యద్ యొక్క క్లాన్ లోపల. కానీ ఒక్కడ మిగులుతాడు. తను కింద పడుకుంటా, మీద పడుకుంటా, చిన్న చిన్న అలయన్స్లు చేస్తూ, గ్రూపులు చేసుకుంటూ, అరేబియా దాటుకొని, నార్త్ ఆఫ్రికా దాటుకొని, ఇట్లా మెల్లగా పోయి మెడిటరేనియన్ ని దాటి కాంటినెంటల్ యూరోప్ లో అడుగు పెడతాడు. అంటే మోడర్న్ డే స్పెయిన్ లో అడుగు పెడతాడు. ఇక్కడ 7th 8th centuryలో ఒక ఇస్లామిక్ క్యాలిఫేట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇస్లాం పుట్టిన ఇమ్మీడియట్ కొన్ని దశాబ్దాల లోపలనే యూరోప్ లోకి ఇస్లాం అనేది ఎంటర్ అయిపోయింది. సో 7-8 శతాబ్దం నుండి 12-13 శతాబ్దం వరకు ఇస్లాం అనేది సిగ్నిఫికెంట్ లెవెల్లో యూరోప్ లో ఉన్నది. లిటరలీ ఇస్లామిక్ క్యాలిఫేట్ అన్నది ఉన్నది యూరోప్ లో. అండ్ ఈ టైం కి వెస్టర్న్ యూరోప్ అనేది ఇంకా క్రిస్టియనైజ్ అవ్వలేదు. సో అండర్స్టాండ్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ 7th century ఇస్లాం పుట్టే టైం కి క్రిస్టియానిటీ యొక్క మెయిన్ సెంటర్ మిడిల్ ఈస్ట్. ఈ ఇటలీ, గ్రీసు, రోము ఇవి మొదలుకొని ఇజ్రాయెల్, సిరియా, ఈజిప్ట్, టర్కీ ఇవన్నీ కూడా క్రిస్టియన్ రాజ్యాలు. క్రిస్టియానిటీ ఫండమెంటల్ గా షేప్ అప్ అయిందే మిడిల్ ఈస్ట్ లో. సో ఇస్లాం పుట్టుకతోనే క్రిస్టియానిటీకి ఇస్లాం కి మధ్యలో గొడవ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ యూరోప్ లో, వెస్టర్న్ యూరోప్ లో ఫస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేసుకున్నది ఇస్లామే. ఆ తర్వాత క్రిస్టియానిటీ అనేది ఫైట్ బ్యాక్ చేయడము, ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ జర్మానిక్ ట్రైబ్స్ ఏవైతే పేగనిజం లో, పాలిథిజం ని ఫాలో అయ్యేటోళ్ళో వాళ్ళందరూ మెల్లమెల్లగా క్రిస్టియనైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో ఆ విధంగా మెల్లగా క్రిస్టియానిటీ ఇస్లాం ని యూరోప్ నుంచి తీసేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ 13th 14th centuryకి పీక్ లోకి వెళ్తుంది. దీన్ని రీకాంక్వెస్ట్ అంటారు, రికాంకిస్తా. అగైన్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి. ఉమయ్యద్ క్యాలిఫేట్ స్పెయిన్ లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇస్లాం, అబాసిద్ క్యాలిఫేట్ అది ఎట్లా ఎక్స్పాండ్ అయింది మిడిల్ ఈస్ట్ లో, క్రిస్టియానిటీ ఏ విధంగా స్ప్రెడ్ అయింది త్రూ అవుట్ వెస్టర్న్ యూరోప్. ఇవన్నీ 3 సెపరేట్ చాప్టర్స్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, మనం సెపరేట్ వీడియోలు చేద్దాము. ఫ్యాసినేటింగ్ హిస్టరీ ఇది. సో ఇప్పుడు జనరల్ గా జనాలు అనుకునే విధంగా ఉండదు హిస్టరీ అనేది, చాలా జరిగింది ఇక్కడ. అండ్ ఆ టైం లైన్లు అనేవి ఇంపార్టెంట్, ఫ్యాసినేటింగ్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ, సో ఒక్కసారి క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినాక వెస్టర్న్ యూరోప్ లో, ఒక్కసారి ఇస్లాం ని మెల్లగా యూరోప్ నుంచి బయటికి పంపించడం ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు క్రిస్టియానిటీ తనని తాను రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి యూరోప్ లో ఒక రకమైన రిలీజియస్ టెస్ట్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది ప్రజలకి. ఆ టెస్ట్లు ఫెయిల్ అయిన వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చర్చ్ అండ్ స్టేట్ సెపరేషన్ అన్నది జరగలేదు. ఇంకా ఆ సెపరేషన్ రావడానికి ఇంకొన్ని శతాబ్దాలు పడుతుంది. ఈ 13th 14th 15th centuries లో యూరోప్ అనేది ఇంకా డార్క్ ఏజెస్ లో ఉన్నది. సో రాజకీయ నాయకులకి, మతపరమైన నాయకులకి వ్యత్యాసం అనేది లేదు.
లేదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు అజెండాలు ఒకటే. సో సైంటిఫిక్ రెవల్యూషన్ తర్వాత సెక్యులర్ థాట్ అనేది పుట్టిన తర్వాత రెఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ఈ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అన్న స్టార్ట్ అవుతుంది. మనకి వెస్టర్న్ లిబరల్ డెమోక్రసీలు అనేవి పుట్టడం స్టార్ట్ అయితే వాల్టేర్ ఇలాంటి థింకర్స్ అందరూ వస్తారు. బట్ అదంతా జరగాలంటే ఇంకొన్ని శతాబ్దాలు పడతాయి. సో 13th 14th 15th సెంచరీ యూరోప్ అనేది చాలా చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంటది. సో రాజులు రాజ్యాలు అనేటివి విపరీతమైన పనులు చేసేవాళ్ళు. ఈ మతపరమైన విపరీతమైన పనులని వాటికి ఒక పదం అనేది పుడుతుంది. దాన్ని ఇంక్విజిషన్ అంటారు. అగైన్ ఇంక్విజిషన్ అనేది ఒక సెపరేట్ చాప్టర్. ఇంక్విజిషన్ యొక్క ఆనవాళ్ళు మన ఇండియాలో కూడా కనిపిస్తాయి, గోవాలో. ఎందుకంటే పోర్చుగీస్ ఆ టైంలో ఇండియాలో ఉండేటోళ్ళు. సో ఇంక్విజిషన్ అనేది చేసిర్రు. ఇంక్విజిషన్ అనేది ఒక ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ టెర్రర్ అనేది ఏదైతే ఉందో అదే ఇంక్విజిషన్ అంటే. సో ఏవైతే మోడర్న్ టార్చర్ టెక్నిక్లు ఉంటాయి కదా, జనాలను కాల్చుడు, సుట్టు తిప్పుడు, సూదులు పెట్టుడు, ఇక మీరు ఎంత విపరీతమైన విషయాలు ఊహించుకుంటారో అలాంటి విషయాల యొక్క క్రియేషను, అలాంటి టెక్నిక్ల యొక్క క్రియేషను, అలాంటి టెర్రరైజేషన్ ఆఫ్ క్రౌడ్స్, చేతులు నరికేసుడు, కాళ్ళు నరికేసుడు, గుడ్లు వీకుడు, నూనె లేయించుడు, ఇక మీరు ఏ ఊహించుకుంటావి అవన్నీ జరిగినాయి. ఈ టైంలో ప్రజల పైన జరిగినాయి. వీళ్ళు వేరే మతస్థులను చంపిర్రు, వాళ్ళ మతంలో ఉన్నా గానీ వీళ్ళు ప్రాపర్ కైండ్ ఆఫ్ మతాన్ని ఫాలో అయితే లేరని చెప్పి వాళ్ళని చంపిర్రు. సో టోటల్ గా స్టేట్ ఆర్గనైజ్డ్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నది మనకి ఫుల్ బ్లోన్ గా ఇంక్విజిషన్ లో కనిపిస్తుంది. ఇంక్విజిషన్ అనేది హ్యూమన్ హిస్టరీలోనే డార్కెస్ట్ చాప్టర్. అంటే అక్కడ జరిగిన విషయాలు అది మనం ఇప్పుడు ఆన్లైన్ లో చెప్పుకోలేని పరిస్థితి. అంత వైలెన్స్, అంత క్రూరమైన పని అన్నమాట ఇంక్విజిషన్ అనేది. సో ఇది స్పెయిన్, పోర్చుగల్, ఈ మొత్తం ప్రాంతాలు, ఈ మొత్తం రాజ్యాలు, ఇంగ్లాండ్ అన్నీ ఏదో ఒక లెవెల్లో ఇంక్విజిషన్లో పాల్గొంటాయి. అండ్ ఈ టైంలోనే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి కబ్జాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా. అగైన్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వాటికన్ ఆశీస్సులు తీసుకొని, వాటికన్ ఆర్డర్స్ తీసుకొని వీళ్ళు వేరే దేశాలను ఏదైతే కబ్జాలు పెట్టడం స్టార్ట్ చేసిరో అదే ప్రక్రియలో ఇంక్విజిషన్ ని కూడా వీళ్ళు గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేసిర్రు. లోకల్ వాళ్ళ దగ్గర సరైన దేవుడు లేరని చెప్పేసి వాళ్ళని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళ జాగలని, భూములని కొట్టేయడం స్టార్ట్ చేసిర్రు. లోకల్ ప్రజలని అయితే చంపిర్రు, లేదు సంపలేని పరిస్థితిలో, మరీ ఎక్కువ ఉన్న పరిస్థితిలో వాళ్ళని బానిసల్లాగా చేసి పెట్టిర్రు. ఈ ప్రక్రియ 20th సెంచరీ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే డార్క్ ఏజెస్ లోంచి వచ్చేసిన తర్వాత కూడా యూరోప్ అంటే 15th 16th 17th సెంచరీ వరకు సైంటిఫిక్ రెవల్యూషన్, సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్, ఈ కాన్సెప్ట్లు వచ్చేసినాయి మోర్ ఆర్ లెస్. అయిన తర్వాత కూడా వీళ్ళు వేరే ప్రజల పైన కబ్జాలు పెట్టుడు మానలేదు. స్లేవరీ అనేది ఇంకా కంటిన్యూ అయింది, కలోనియలిజం అనేది కంటిన్యూ అయింది, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ టెర్రర్ అనేది కంటిన్యూ అయింది. సో ఏవైతే చట్టాలు, న్యాయాలు ఉన్నాయో ఓన్లీ వాళ్ళకి వర్తిస్తాయి అంట, మనకు వర్తించవంట. ఎందుకంటే మన దగ్గర వాళ్ళ దేవుడు లేడు, ఎందుకంటే మన దగ్గర వాళ్ళ తోలు అన్నది లేదు, వాళ్ళ రంగు లేదు, వాళ్ళ వర్ణం లేదు, వాళ్ళ భాష లేదు కదా. సో మనం అదములము, తుచ్చలము, మన మీద వీళ్ళు అన్యాయాలు, అకృత్యాలు చేసుకుంటూనే వచ్చారు. సో దిస్ ఈస్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. దీన్ని మీరు వేరే విధంగా ఆలోచించకండి. దిస్ ఈస్ టెర్రరిజం. కలోనియలిజం అంటే బ్రిటిష్ వాడు వచ్చి మన దగ్గర అయ్యో కొన్ని దొంగతనాలు చేసిండు కానీ పాపం రోడ్లు వేసిండు, లైన్లు వేసిండు, టెలిఫోన్ ఇచ్చిండు అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి కొంతమంది అవలగాళ్ళు. వాళ్ళు తెలిసే చేస్తారు ఈ పనిని. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంగ్లాండ్, అమెరికా నుండి పైసలు వస్తాయి. అక్కడ సెమినార్ పోయి వీళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉంటారు, వీళ్ళ పిల్లలకి అక్కడ కాలేజీలలో సీట్లు ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు కూడా వాళ్ళు వేసే బిస్కెట్ల కోసం వీళ్ళు తాపత్రయపడి బ్రిటిష్ వాళ్ళు, కలోనియల్ ఫోర్సెస్ చేసినవి మంచి పనులు కూడా ఉన్నాయి కొన్ని అని చెప్పేసి దీన్ని వైట్ వాష్ చేసే ప్రక్రియ చేస్తూ ఉంటారు. బట్ వీ నో టూ మచ్. మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, మన దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నది. సో మనం చైతన్య పరులు కావాలి. ఇది టెర్రరిజం అనేది మనం గుర్తించాలి. సో టెర్రరిజం అనేది స్టార్ట్ అయింది. సో రాజకీయ, మతపరమైన అజెండాలను ముందుకు తీసుకుపోవడానికి వీళ్ళు వైలెన్స్ ని వాడిర్రు. దాంట్లో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో డార్కెస్ట్ చాప్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇంక్విజిషన్. సో ఇది అఫీషియల్లీ స్టేట్ శాంక్షన్డ్, అంటే రాజులు, రాజ్యాల ద్వారా జరిగిన టెర్రరిజం. సో టెర్రరిజం అనేది ఇండివిజువల్ గ్రూపులు చేయొచ్చు, అదే విధంగా రాజులు, రాజ్యాలు, దేశాలు కూడా చేయొచ్చు. రెండు టెర్రరిజం కిందకే వస్తాయి. సో ఈ విధంగా యూరోప్ లో టెర్రరిజం అనేది వ్యాప్తి చెందుతూ వచ్చింది. అండ్ సెంట్రల్ ఏషియాలో వ్యాప్తి చెందుతూ వచ్చింది, ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతూ వచ్చింది. సో మెయిన్ గా ఈ మిడిల్ ఈస్టర్నర్స్, యూరోపియన్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసిరో అక్కడక్కడ టెర్రరిజం అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ టెర్రర్ అన్న పదం ఎక్కడ పుట్టింది అని మనం చూసుకుంటే ద గ్రేట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో పుట్టింది. అగైన్ ద గ్రేట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది నేను కొంచెం కామెడీగా, వ్యంగ్యంగానే అన్నాను. ఫ్రెంచ్ రెవల్యూషన్ అదేదో గొప్ప సైద్ధాంతిక రెవల్యూషన్ లాగా చరిత్ర చెప్తా ఉంటది. నేను ఎస్ఎస్సి స్టేట్ బోర్డే, దాంట్లో కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ అదేదో గ్రేట్ రెవల్యూషన్, చాలా మంచిగా జరిగింది, మానవుల కోసం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ ఇలాంటివి వచ్చినాయి అనేదో మాట్లాడతారు. కానీ వాస్తవం
వాస్తవంగా గ్రౌండ్ మీద జరిగిన విషయం ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చాలా చాలా రక్తపాతాన్ని సృష్టించింది. పేరుకి రాజుని చంపిర్రు అనేది మాట్లాడిర్రు కానీ ఒక రాజుని పోయి నపోలియన్ అనే రాక్షసుని క్రియేట్ చేసింది. జనాల హక్కుల కోసం మేము పోరాడుతున్నామని పుట్టిన రెవల్యూషన్ జనాలనే చంపుడు స్టార్ట్ చేసింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది అగైన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ చాప్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. బట్ ఏదో చరిత్ర చెప్తున్నట్టుగా లేకపోతే స్కూల్ టెక్స్ట్ బుక్లలో చెప్తున్న విధంగా అది ఏమి పెద్ద గోల్డెన్ రెవల్యూషన్ కాదు. కొన్ని మంచి విషయాలు దాంట్లోంచి వచ్చినప్పటికీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క రక్తపాతం అనేది ఈ రోజు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే పొలిటికల్ డివైడ్ ఉందో లెఫ్ట్ రైట్ అని కొట్లాడుకున్నాడు, ఐడియాలజికల్ వార్ఫేర్, ఐడియాల కోసం జనాలను చంపుకుండా అన్న ఆలోచనలు, ఆ ఉన్మాదము, ఆ టెర్రర్, ఆ రక్త, ఆ బ్లడ్ థర్స్టినెస్ ఏదైతే ఉందో అవతల నా పొలిటికల్ అపోనెంట్ అనేటోడు బతకొద్దు అని చంపేస్తా అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో అవన్నీ కూడా మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ లో వెళ్ళి కనిపిస్తాయి. వాటి ఆనవాళ్ళన్నీ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ లో సాలిడ్ గా కనబడడం స్టార్ట్ అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క లెగసీ ఇవన్నీ. సో ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎవరైతే రోబ్స్పియర్ ఎవరైతే మెయిన్ గా థియరైజ్ చేసారో ఈ విషయాన్ని, వీళ్ళందరూ వాళ్ళ పొలిటికల్ అపోనెంట్స్ ని సెంటర్లో సిటీ సెంటర్లలో నిలబెట్టి గియటిన్లు అంటే ఇట్లా కత్తులతోని తలల్ని బాడీని వేరు చేసేటోళ్ళు, టెర్రర్ క్రియేట్ చేసేటోళ్ళు. అండ్ ఈ టెర్రర్ ని వాళ్ళు నెగటివ్ గా మాట్లాడేటోళ్ళు కాదు. సో టెర్రర్ అన్న పదాన్ని ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎవరైతే లీడ్ చేస్తుర్రో దానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు ఇయ్యలేదు. ఎవరైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ లీడ్ చేస్తుర్రో వాళ్ళే చాలా గొప్పగా చెప్పుకురనమాట టెర్రర్ అని. సో ఏంది వాళ్ళ అజెండా, ఏంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టెర్రర్ ఈజ్ నథింగ్ అదర్ దెన్ జస్టిస్, ప్రాంప్ట్, సివియర్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్. సో వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు ఏదైతే రక్తపాతం సృష్టిస్తుర్రో ఆ రక్తపాతం అల్టిమేట్లీ జస్టిస్ అంట. కోర్టులు, ప్రొసీజర్లు ఇవన్నీ కాదు, ఆన్ ద స్పాట్ జస్టిస్, తల నరికేషుడు, సివియర్, ఎక్స్ట్రీమ్. సో ఇది ఫిలాసఫీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఫిలాసఫీనే టెర్రర్. నువ్వు రాజుకి సపోర్ట్లు ఉన్నావా, నీకు రాజు అనేటోడు కావాలా, నేను చంపేస్తా. ఇక చంపడానికి ఎవడు మిగిలలేదా, నాకెవడన్నా నా ఆలోచనతో ఎవడని వ్యతిరేకిస్తున్నా వాడిని చంపేస్తా. సో ఇట్లా చంపుకుంటా పోయి ఎవరైతే దీన్ని స్టార్ట్ చేసిర్రో వాళ్ళే చచ్చిర్రు. ఎంతమందిని అయితే రోడ్డు మీద నరుక్కుంటూ వచ్చిర్రో అల్టిమేట్లీ ఆ నరుకుడికే ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా చచ్చిర్రు, ఆ చంపబడ్డారు. సో వైలెన్స్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంట్రోల్ అనేది ఉండదు దానిపైన. అది తిరుగుతూ ఉంటుంది లాస్ట్కి నిన్నే తినేస్తుంది, నీ కుటుంబాన్ని తినేస్తుంది, నీ కల్చర్ని తినేస్తుంది, నీ కంట్రీని తినేస్తుంది. వేటినైతే మెరుగుపరచాలని నువ్వు యుద్ధాన్ని, విప్లవాన్ని స్టార్ట్ చేస్తావో వాటికి అర్థం లేకుండా చేసేస్తుంది వైలెన్స్ అనేది. సో వైలెన్స్ అన్నది ఒక్కసారి సొసైటీలో అన్లీష్ అయితే అది మళ్ళీ వాపస్ రాదు. సో యూరోప్, ఫ్రాన్స్ కంట్రీ ఏదైతే ఉందో ఈ రోజు కూడా ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఏదైనా ధర్నా జరిగితే మామూలుగా జనాలు పోతారు, అల్లర్లిగిన అవుతుంటాయి, కామన్, నేను కాదంటలేదు. కానీ ఒకసారి ఫ్రాన్స్ లో మీరు ఎప్పుడన్నా ధర్నాలు చూడండి, చాలా వైలెంట్ గా ఉంటాయి ఈ రోజు కూడా. ఫ్రాన్స్ అనేది యూరోపియన్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అనుకోకండి, వాళ్ళు డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు మొత్తం బిల్డింగ్లను తగలబెట్టేస్తూ ఉంటారు, కార్లను తగలబెట్టేస్తూ ఉంటారు, ఇట్లా టెర్రర్ పుట్టిస్తారు. సో వైలెన్స్ అనేది పోలేదు ఇంకా గడ్డను వదిలి. సో అది ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క లెగసీ అది. సో సిద్ధాంతం కోసం జనాలను సంపుడు అన్న ఆలోచన ఫ్రెంచ్ రెవల్యూషన్ లో పుడుతుంది. అండ్ రాను రాను కమ్యూనిస్టులకి టెంప్లేట్ కూడా ఫ్రెంచ్ రెవల్యూషనే. సో వాళ్ళ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి ఎంత మందిని చంపినా తప్పు లేదన్న ఆలోచన ఫ్రెంచ్ రెవల్యూషన్ లో పుడుతుంది. ఎందుకంటే చరిత్ర ఫ్రెంచ్ రెవల్యూషన్ చాలా గ్లోరిఫై చేసి చూపిస్తుంది. సో ఈ మూవ్మెంట్ ని స్టడీ చేసిన తర్వాత వచ్చిన లెనిన్ గానీ, స్టాలిన్ గానీ, మావో గానీ, పోల్ పోట్ ఇలాంటి కమ్యూనిస్ట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ప్రపంచం మొత్తం, ఫిడెల్ కాస్ట్రో, వీళ్ళందరూ కూడా రక్తమే మనకి మీన్స్. వాళ్ళ రాజకీయ అజెండాల కోసం, వాళ్ళ ఐడియాలజీల కోసం ఎంత మందినైనా చంపొచ్చు, తప్పు లేదు అన్న ఒక ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో అది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకుంటారు. సో కమ్యూనిస్ట్ రెవల్యూషన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఆర్ టెర్రర్ అవుట్ఫిట్స్. టెర్రరిజం ద్వారానే వాళ్ళ ఐడియాలజీని నెగ్గించుకున్నారు, లేకపోతే ఓడిపోయారు. ఇప్పుడు ఇండియాలో మావోయిజం ఉన్నది, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. బట్ వాళ్ళు 80s, 90s, 2000s లో ఏదైతే టెర్రర్ క్రియేట్ చేసిరో, రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయడము, ప్రజల్ని టార్గెట్ చేయడము, హ్యూమన్ షీల్డ్ అని అంటే నార్మల్ పీపుల్ ని షీల్డ్ లాగా, అంటే పోలీసులకి వాళ్ళకి మధ్యలో బఫర్ లాగా వాడుకున్నారు. ఇవన్నీ టెక్నిక్లు కూడా మావో నుంచి వచ్చినాయి, చైనా నుంచి ఇంపోర్ట్ అయినాయి. బట్ దిస్ ఇస్ టెర్రర్. ఇండియన్ గవర్నమెంట్ మావోయిజం ని టెర్రరిజం లాగానే కేటగరైజ్ చేస్తుంది. బట్ ఇండియాలో మావోయిజం అన్నది ఫెయిల్ అయింది, నక్సలిజం అనేది ఫెయిల్ అయింది, కమ్యూనిజం అన్నది బ్రాడ్ గా ఫెయిల్ అయింది, వేరే కంట్రీస్ లో సక్సెస్ఫుల్ అయింది. బట్ మీన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఐడియాలజీ కోసం, వాళ్ళ సిద్ధాంతం కోసం వైలెన్స్ వాడడం అనేది అది టెర్రరిజమే. అండ్ దీని ఆనవాళ్ళు మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ వెళ్ళి కనిపించడం స్టార్ట్ అవుతాయి. అగైన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ చాప్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అగైన్ ఆల్వేస్ ఇది ఒక సపరేట్ చాప్టర్, కావాలంటే చెప్పండి చేసుకుందాం. ఇవన్నీ కూడా 2-3 గంటలు వెళ్ళే టాపిక్స్. ఎప్పుడు చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది తెలియదు
తెలియదు కానీ బట్ అగైన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మన టెక్స్ట్ బుక్స్ లో సింపుల్ గా 2-3 పేజీలలో అవి కొట్టేస్తారు. కాదు అట్లా కాదు. అండ్ ఇవి ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఈ టాపిక్స్ ఈ రోజుకి మన లైఫ్ లో డిక్టేట్ చేస్తున్నాయి, ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ లెఫ్ట్ రైట్ కొట్లాట అన్నది లిటరలీ స్టార్ట్ అయిందే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ లా. సో లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అర్థం కావాలి మనుషులకి. సో అదనమాట. సో ఫస్ట్ సెంచరీ మొదలుకొని ఇంకా ఈ ప్రక్రియ అన్నది, టెర్రరిజం ప్రక్రియ అన్నది మిడిల్ ఈస్ట్, యూరోప్ సెంటర్గా వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఈస్టర్న్ యూరోప్ కూడా ఉన్నది ఇక్కడనే భాగంగా. రష్యా ఏమన్నా వెనకబడ్డదా? రష్యన్ ఎంపైర్ అనేది పవర్ఫుల్ ఎంపైర్. సో రష్యాది ఒక క్రిటికల్ రోల్ ఉన్నది టెర్రరిజం లో. ఈ రోజు మనం మోడర్న్ టెర్రరిజం అని ఏదైతే మాట్లాడుతున్నామో, స్టేట్ స్పాన్సర్డ్ ప్రాక్సీ టెర్రరిజం ఏదైతే ఉందో దానికి చాలా విధాలుగా ఆజ్యం పోసింది మనం రష్యా అనుకోవచ్చు. రష్యా అనేది ఒక పెద్ద రాజ్యము. వీళ్ళ వెస్టర్న్ బార్డర్స్ లో ఆటోమన్ ఎంపైర్ ఉండేది. 15th-16th సెంచరీ నుండి 20th సెంచరీ వరకు ఆటోమన్ ఎంపైర్ ఉంది కదా. వీళ్ళ బార్డర్స్ ఉండేవి రష్యాతో. వీటి మధ్యలో కొన్ని బఫర్ కంట్రీస్ ఉండేవి. బట్ ఈ బఫర్ కంట్రీస్ ని రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునేది, అదే విధంగా ఇటు సైడ్ నుంచి ఆటోమన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునేది. బట్ డైరెక్ట్ గా గొడవపడ్డం ఎందుకని చెప్పేసి ఈ మధ్యలో ఉన్న కంట్రీస్ ని కొన్ని గ్రూపులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఉసిగొలిపి యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అన్నవి వీళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు. సో ఏదైతే ఇప్పుడు ఇరాన్ హమాస్ ని నడిపించుడు, హెజ్బొల్లా నడిపించుడు, యమన్ లో హూతీస్ ని నడిపించుడు, ఇదేదైతే టోటల్ ప్రాక్సీ టెర్రర్ నెట్వర్క్ ఉంది కదా, అంటే డైరెక్ట్ గా ఇరాన్ గ్రూపులు వెళ్ళి టెర్రరిజం చేయకుండా వేరే వేరే కంట్రీస్ లో లోకల్ మనుషులని డెవలప్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి వాళ్ళకు ఒక పొలిటికల్, ఐడియాలజికల్, థియలాజికల్ సిద్ధాంతాన్ని ఎక్కించి, ఆలోచనలు ఎక్కించి, వాళ్ళకి డబ్బులు గన్లు ఇచ్చి అక్కడ వాళ్ళ లోకల్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడిపియడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రాక్సీ టెర్రరిజం అంటారు కదా. అంటే టెర్రరిజం బై ప్రాక్సీ. వీళ్ళు డైరెక్ట్ గా చేయకుండా వేరే ఏజెంట్లను, లోకల్ ఏజెంట్లను వాడుకొని వాళ్ళ లోకల్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఊసిగొలుపుడు. ఈ ప్రాసెస్ చాలా కలోనియల్ శక్తులు చేసినాయి. బట్ చాలా ఇంపార్టెంట్ గా రష్యా చేసింది. సో రష్యా వెళ్ళి ఆర్మీనియాలో చాలా మంది ఫిదాయిన్లను తయారు చేసింది. ఫిదాయిన్లు అంటే అదే మన మోడర్న్ టెర్రరిస్టులు, మార్టర్స్ అనుకోవచ్చు. వీళ్ళందరూ వెళ్ళి ఆటోమన్ ఎంపైర్ ని అటాక్ చేసేటోళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటోళ్ళు. సో ఒక పాయింట్ లో ఆటోమన్ ఎంపైర్ తకాయించిపోయి ఆర్మీనియా మీద విపరీతంగా విరుచుకుపడడం స్టార్ట్ చేస్తుంది. ఏ లెవెల్కి వెళ్తుంది అంటే జెనసైడ్ అన్నది, ఇట్ లీడ్స్ టు జెనసైడ్. ఆర్మీనియన్ జెనసైడ్ ఏదైతే మాట్లాడతారో 10 నుండి 15 లక్షల మందిని చంపిర్రు, డిస్ప్లేస్ చేసిర్రు. 20th సెంచరీలో వన్ ఆఫ్ ద డార్కెస్ట్ చాప్టర్స్ అగైన్ జూయిష్ జెనసైడ్ అని మాట్లాడతారు, చాలా మందికి తెలుసు. బట్ అంతే ఈక్వల్ గా దారుణంగా జరిగిన ప్రక్రియ ఆర్మీనియన్ జెనసైడ్. సో రష్యన్ ఎంపైర్ ఏదైతే ఆర్మీనియాలో కొన్ని గ్రూపులకి గన్లు, వెపన్లు ఇచ్చి ఆటోమన్ ఎంపైర్ కి వ్యతిరేకంగా ఉసిగొల్పిందో దానికి వ్యతిరేకంగా వచ్చి ఆ టర్కిష్ ఆటోమన్ ఎంపైర్ టోటల్ ఒక రాజ్యాన్ని, ఒక కంట్రీని మొత్తం డిసైడ్ చేసేసింది. అగైన్ హారిబుల్ కాన్సిక్వెన్సెస్ టెర్రరిజం కి. బట్ రష్యా నెవర్ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ జెనసైడ్ చేసింది టర్కీ, ఆటోమన్ ఎంపైర్. వాళ్ళు ఈ రోజుకి ఒప్పుకోరు ఆ జెనసైడ్ అని. అగైన్ చాలా పెద్ద డిబేట్ ఇది. బట్ ఆర్మీనియన్ జెనసైడ్ హ్యాపెండ్ అండ్ దానికి ఆరిజిన్ కూడా టెర్రరిజం. సో టెర్రరిజం యొక్క ఇంపాక్ట్ చరిత్ర చూసుకోండి ఒకసారి మీరు. ఎన్ని లక్షల కోట్ల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందో. అండ్ టెర్రరిజం అనేది నువ్వు అవతలోని మీద చేస్తా నేను ఎఫెక్ట్ గాను అని ఎప్పుడు అనుకోవద్దు. సో రష్యన్ ఎంపైర్ ఆర్మీనియాలో చుట్టుపక్కల ఈ చెచెనియా ఈ కంట్రీస్ లో టెర్రరిజం ని పెంచి పోషిస్తూ వచ్చినప్పుడు ఇంటర్నల్ గా కూడా టెర్రరిజం అనేది పుడుతుంది. పాములు పట్టేవాడు పాము కాడికే చచ్చినట్టు ఈ రోజు మనం మోడర్న్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకున్నప్పుడు, పాకిస్తాన్ అనేది టెర్రరిజం యొక్క హోమ్ ల్యాండ్, టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీ. బట్ అదే టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీ అల్టిమేట్లీ టెర్రరిజం కే చచ్చిపోతున్నది. ఈ రోజు టెర్రరిజం యొక్క హైయెస్ట్ అటాక్లు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అటాక్లు పాకిస్తాన్లోనే జరుగుతాయి. సో నువ్వు టెర్రరిజాన్ని పెంచి పోషించినప్పుడు దాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు అనుకుంటావు, కానీ అది నీ కంట్రోల్ ఉండదు. అదే విధంగా రష్యా అనేది చుట్టుపక్కల కంట్రీస్ లో టెర్రరిజం అన్న స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ కంట్రీలో కూడా టెర్రరిస్టులు మళ్ళీ పుడతారు. వాళ్ళు పుట్టి ఇదే రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ నరోద్నాయా వోల్యా, అంటే పీపుల్స్ విల్ ఇన్ రష్యన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ రోజు అగైన్ మోడర్న్ టెర్రరిస్టులు ఏ విధంగా ఆపరేట్ చేస్తారో దానికి టెంప్లెట్. వీళ్ళు ఒక పాయింట్ లో ఎంత పవర్ఫుల్ అవుతారంటే వెళ్ళి జాని చంపేస్తారు, రాజుని చంపేస్తారు, చక్రవర్తిని చంపేస్తారు, అలెగ్జాండర్ ద సెకండ్ ని చంపేసిరిల్లు. సో వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ అవుట్ఫిట్. అంటే ఏదైతే ఇట్లా సెల్ విడిపోయి డిస్పర్స్డ్ లీడర్షిప్, ఒక సెల్ కి ఇంకో సెల్ తో సంబంధం లేకపోవడం, ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ తో సంబంధం లేకపోవడం, బేసికలీ స్లీపర్ సెల్ లెక్క. ఒకటి చచ్చిపోయినా ఇంకోరు సర్వైవ్ అయిపోయి దొంగతనంగా ఉంటూ ఏదో ఒక టైంలో వీళ్ళు బయటకు వచ్చి జనాలను అటాక్ చేసుడు, లేకపోతే టెర్రర్ ని క్రియేట్ చేసుడు, ఒక పొలిటికల్ అజెండాతో ఆపరేట్ చేసుడు, ఇదంతా టెంప్లెట్లు ఈ గ్రూప్ లో మనకు కనిపిస్తాయి. సో ఏ టెర్రరిజాన్ని అయితే రష్యా పెంచి పోషించిందో ఆఖరికి అదే టెర్రరిజానికి బలైతది. అండ్ క్రమేణా ఈ టెర్రర్ లోంచి పుట్టిందే కమ్యూనిస్ట్ రెవల్యూషన్. సో అల్టిమేట్లీ జార్ అనేటోడు
గాన్ అయిపోతాడు. సో, ఈ టెర్రర్ ఆటని ఎవడు స్టార్ట్ చేయొద్దు. అది స్టార్ట్ చేస్తే పోదు. వైలెన్స్ అనేది రష్యాలో ఎప్పటినుంచో ఉన్నది. అది ఇంకా మనకి వైకింగ్స్ నుంచి కనిపిస్తది. బట్ ఈ వెపనైజ్డ్ స్టేట్ స్పాన్సర్డ్ లేకపోతే ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అన్లీష్ చేసిర్రంటే అది ఏడికి పోదు. సో, ఈ రోజు రష్యాలో ఉన్న ప్రాబ్లమ్స్ అగైన్ గో బ్యాక్ టు దట్ టైమ్ ఓన్లీ. సో, రష్యా ప్లేడ్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ క్రియేషన్ ఆఫ్ టెర్రరిజం, మోడర్న్ టెర్రరిజం అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. ఇంకా ఇంగ్లాండ్ టెర్రరిజం మనకు తెలుసు కదా. ఇండియాలో ఈ కొడుకులు ఎంత ఆకృత్యాలు చేసిరో. ఇప్పుడు ఇంగ్లాండ్ ఒకటి చేసిన ఆకృత్యాలు ఒక్కోటి లిస్ట్ వేసుకుంటూ వస్తే 40 గంటలు పోతుంది. బట్ ఏదైతే గ్లోబల్ టెర్రర్ నెట్వర్క్ ఉందో ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. సన్ నెవర్ సెట్స్ ఆన్ ద బ్రిటిష్ ఎంపైర్ కదా. సో ఈ మొత్తం ఇంత పెద్ద రాజ్యాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంత సోల్జర్లు లేరు బ్రిటన్ దగ్గర. ఎంతమంది ఉన్నారు బ్రిటన్ కంట్రీ అంతా? సో బ్రిటన్ ఎక్స్పాన్షన్ అన్నది సొంత గడ్డ నుంచే స్టార్ట్ అయింది. చాలా మందికి డౌట్లు ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంది, యూకే అంటే ఏంది, బ్రిటన్ అంటే ఏంది, ఇంగ్లాండ్ అంటే ఏంది, ఐర్లాండ్ అంటే ఏంటి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇంగ్లాండ్ అనేది కబ్జా స్టార్ట్ చేసిందే లోకల్ నుంచి, ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ మెల్లగా స్కాట్లాండ్ని కబ్జా పెట్టింది. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ కొన్ని జనరేషన్స్ నుంచి కొట్లాడుతున్నాయి అనుకోండి. బట్ ఫైనలీ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ని కబ్జా పెట్టింది, తర్వాత ఐర్లాండ్ని కబ్జా పెట్టింది, వేల్స్ని కబ్జా పెట్టింది. వీళ్ళందరూ కలిసి యునైటెడ్ కింగ్డమ్ అనుకున్నారు. అగైన్ డామినెంట్ పార్ట్నర్ ఇంగ్లాండ్. సో ఈ ఫ్యాక్షన్లందరినీ సాటిస్ఫై చేయడానికి వీళ్ళు ప్రపంచాన్ని కబ్జా పెట్టుడు స్టార్ట్ చేసి, పైరసీ అన్నది షిప్లని పోయి దొంగతనం చేసుడు. అగైన్ ఇదంతా బ్రిటన్ పరంపర. ఇది దొంగతనం అన్నది బ్రిటన్ పుట్టుకలోనే ఉన్నది. దొంగలీళ్ళు స్పానిషోడు లాటిన్ అమెరికాలో దొంగతనంగా తీసుకొచ్చిన గోల్డ్ అంతా అట్లాంటిక్ సముద్రం నుండి పోవాలి కదా యూరోప్ కి. ఆ మధ్యలో పైరేట్ షిప్లను పెట్టి ఆ గోల్డ్ దొంగతనం చేపించి అక్కడ నుంచి స్టార్ట్ అయింది బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ పరంపర అనేది. సో వీళ్ళ పుట్టుకలనే నిజాయితీ లేదు, వీళ్ళ పుట్టుకలనే దొంగతనం ఉన్నది. ఈ యూరోపియన్ శక్తుల రైజ్ అంతా వైలెన్సు, దొంగతనము, దీంట్లోనే అంత లత్కోర్ పనులలోనే ఉంటుంది ఆఫ్ కోర్స్. అండ్ వాళ్ళందరిలో ఇంకా నీచ్ కమీన్ లత్కోర్ గాడంటే ఇంగ్లాండ్ వాడు. సో వీడు మెల్లగా ఇక్కడ నుంచి దొంగతనం నుంచి స్టార్ట్ అయిన వీని పరంపర, వీని ప్రక్రియ మెల్లగా ఎక్స్పాండ్ అవుతూ ప్రపంచం మొత్తానికి కబ్జా పెట్టిండు ఆఫ్ కోర్స్. బట్ ఇదంతా మెయింటైన్ చేయాలి కదా. కానీ అంత ప్రజలు లేరు మన దగ్గర, అంత నంబర్స్ లేవు, అంత ఆర్మీ లేదు. సో అందుకని లోకల్ గా మైనారిటీ గ్రూప్లను సెలెక్ట్ చేసి ఏ కంట్రీకి వెళ్తారో ఆ కంట్రీలో స్పెసిఫిక్ మైనారిటీలను సెలెక్ట్ చేసి వాళ్ళని ఐడియాలజికల్ గా రాడికలైజ్ చేసి వాళ్ళకి గన్లు ఇచ్చి మెజారిటీని టెర్రరైజ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది బ్రిటన్ స్టార్ట్ చేసింది. అండ్ అదే టెంప్లెట్ తర్వాత అమెరికా తీసుకుంటది. అంటే ఇప్పుడు మీరు చూడండి, కోల్డ్ వార్ అవుతుంది, రష్యా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కబ్జా పెడదామని చూస్తున్నారు. ఎందుకంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ కబ్జా పెట్టి మెల్ల కిందికి బలోచిస్తాన్ ఇటు నుంచి వచ్చి వామ్ వాటర్స్ యాక్సెస్ చేయాలి అని. రష్యాకి మీద కోల్డ్ వాటర్ కి యాక్సెస్ ఉంది కానీ వామ్ వాటర్ కి యాక్సెస్ లేదు. సో దాంట్లో ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి రష్యా కబ్జా పెడితే ఇంకా రష్యాను ఆపడం అమెరికా వల్ల కాదు అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేయాలి అని అనుకున్నది. అప్పుడు వాళ్ళు నార్మల్ ప్రజలకు కూడా ఉసిగొల్పొచ్చు కదా, నార్మల్ ప్రజల్ని కూడా ఉసిగొల్పొచ్చు కదా. లేదు, అమెరికా ఏం చేసింది, ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని తీసుకొచ్చి జనాలకు ఎక్కించి వాళ్ళని మతపరమైన ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లి పాకిస్తాన్ లో వీళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి రష్యా మీదకి వదిలేరు. రష్యాను ఓడగొట్టిరు వీళ్ళు, ఓకే. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ఇర్రు. అండ్ ఈ రోజుకి వాళ్ళు కంట్రోల్ అయితే లేరు. సో ఇది కలోనియల్ ప్లే బుక్, ఇంగ్లాండ్ ప్లే బుక్ అనమాట. నార్మల్ ప్రజల్ని, మెజారిటీని వీళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు, వీళ్ళని సప్రెస్ చేస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ మైనారిటీస్ ని తీసుకొని వాళ్ళకి రాడికలైజేషన్ అన్నది చేసి వాళ్ళ గన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మెజారిటీ పాపులేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటారు టెర్రరిజం ద్వారా. ఇది కలోనియల్ ప్లే బుక్. సో ఏదైతే టెర్రరిజం ఉందో దానికి ఆజ్యం ఈ రోజు మనకు మోడర్న్ టెర్రరిజం ఏదైతే ఉందో దీని చరిత్ర అంతా ఈరోజు మనం చూసినాం కదా. కానీ ఆ ప్లే బుక్ క్రియేట్ చేసింది, ఈ టోటల్ వరల్డ్ లో టెర్రర్ ని క్రియేట్ చేసింది బ్రిటన్. ఎన్ని ఆకృత్యాలు ఇండియాలోనే చేసిన వాడు, జలియన్ వాలా బాగ్ దగ్గర నుండి ఇక అసలు లిస్ట్ వేసుకుంటూ పోతే ఇక ఎండ్ కాదు ఇక. సో ఈ రోజు టోటల్ గా మిడిల్ ఈస్ట్ లో ఏదైతే కొట్లాటలు ఉన్నాయో అవన్నీ ఇంగ్లాండే. అండ్ ఆ లెగసీని లిటరలీ అమెరికా తీసుకున్నది. ఇంగ్లాండ్ ఓడు ఏవైతే పెంట పనులు చేసిండో దాన్ని ఇంకా గలీజ్ చేసే పనులు అమెరికా చేస్తుంది ఈ రోజు. బ్రిటన్ కన్నా ఒక 400-500 years హిస్టరీ ఉన్నది, ఒక సివిలైజేషనల్ నాలెడ్జ్ ఉన్నది. అన్నేళ్ళు సర్వే వేయరంటే ఎంతో కొంత విజ్ఞత, విజ్డమ్ అన్నది ఏర్పరచుకున్నాడు వాడు. ఎన్లైట్మెంట్ టైంలో థింకింగ్ కెపాసిటీ వచ్చింది వాళ్ళకి. బట్ అమెరికాకి ఆ సివిలైజేషనల్ డెప్త్ లేదు, ఆ గ్రావిటాస్ లేదు, ఇంకో 100 ఏళ్ళు ఎట్లా బతకాలన్న తెలివితేటలు లేవు. సో అడ్డదిడ్డంగా విపరీతంగా రెచ్చిపోవడం స్టార్ట్ చేసిర్రు. ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో ఏదైతే కేయాస్ మనం చూస్తున్నామో, వరల్డ్ వైడ్ ఆఫ్రికాలో మనం ఏదైతే కేయాస్ చూస్తున్నామో, that is the doing of America and that is terrorism, by the way. Never ever
మిస్టేక్ దిస్. సో ఏ విధంగా బ్రిటన్ వెళ్ళి సౌదీ అరేబియాలో ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని పెంచి పోషించి ఆ సౌదీ అరేబియాలో ఉన్న తెగలందరినీ కలిపి ఆటోమన్ ఎంపైర్ని ఏ విధంగా ఓడించింది, అండ్ ఈ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో జనాలకి ఎక్కించి ఏ విధంగా టెర్రరిస్టులను తయారు చేసింది, అండ్ ఏ విధంగా దీంట్లోంచి అల్ ఖైదా పుట్టింది, ఐసిస్ పుట్టింది. ఈ రోజు ఉన్న ప్రతి మోడర్న్ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ ఐడియాలజీలోంచి ఎలా పుట్టింది, అండ్ దీని ఆరిజిన్ ఇంగ్లాండ్ ఏ విధంగా ఈ ఐడియాలజీని ఫాస్టర్ చేసింది తన రీజనల్ డామినెన్స్ చూపించుకోవడానికి ఆటోమన్ ఎంపైర్ కి వ్యతిరేకంగా, అండ్ ఏ విధంగా మోడర్న్ సౌదీ అరేబియాని క్రియేట్ చేసిర్రు, అండ్ ఆ సౌదీ అరేబియాని ఇంగ్లాండ్ తర్వాత అమెరికా ఏ విధంగా కంట్రోల్ చేస్తూ వచ్చింది. ఇదంతా ఒక గేమ్. ఆ గేమ్ కోసం నార్మల్ ప్రజలు డిబేట్లు చేస్తూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, ఏదేదో జరుగుతూ ఉంటది. బట్ ఈ చరిత్ర అంతా తెలియకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న లీడర్లంతా పప్పెట్ లీడర్స్. ట్రంప్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న లీడర్ల గురించి? సో కాల్డ్ రాజులు పెద్ద చేతులు బయట పెట్టుకొని తిరుగుతుంటారు కదా, వీళ్ళందరూ వచ్చి దే ఆర్ కిస్సింగ్ మై యాసెస్ అని మాట్లాడుతుంటారు. ట్రంప్ అనేటోడు క్రూడ్ ఫెలో కాబట్టి ఆడు బయటకు వచ్చి చెప్పేస్తున్నాడు ఇవన్నీ. బట్ ఒబామా ది సేమ్ ఫీలింగ్, బైడెన్ ది సేమ్ ఫీలింగ్, జార్జ్ బుష్ ది సేమ్ ఫీలింగ్, బిల్ క్లింటన్ ది సేమ్ ఫీలింగ్, నిక్సన్, ఇక నువ్వు ఎటనో టోటల్ చరిత్ర వరల్డ్ వార్ టైం నుంచి ట్రూమన్, ఎఫ్డిఆర్ వాళ్ళ ఫీలింగ్ కూడా ఇదే. ఇదంతా వీళ్ళు ఆట ఆడుతున్నారు టెర్రర్ పేరు మీద. దేనికి ఇవన్నీ? లోకల్ పాపులేషన్ ని కంట్రోల్ చేసి డివైడ్ చేసి పెట్టి వీళ్ళ రిసోర్సులు వాళ్ళు దొబ్బేయడానికి. సో ఆల్వేస్ ఫాలో ద మనీ. ఎవడు బెనిఫిట్ అవుతుండో డబ్బులు ఏమని పోతున్నాయి అన్నదే పాయింట్. ఈ రోజు ఈ గేమ్ లో చైనా వచ్చింది అనుకోండి, రష్యా ఎప్పటి నుంచో ఉండనే ఉన్నది, వస్తా పోతా ఉంటది రష్యా. బట్ వీళ్ళందరికీ రష్యా అంటే ఎప్పటికైనా భయం, ఎందుకంటే హార్ట్లాండ్ థియరీ అని ఒకటి ఉంటుంది, నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రష్యా ఇస్ లాట్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్, రష్యా హెస్ పీపుల్, రష్యా హెస్ టెరిటరీ. రష్యా దగ్గర లేనిది ఒకటి ఏంటంటే సముద్రం. ఆ సముద్రం కోసం ఇరాన్ తోని కలుస్తా ఉంటది, ఎందుకంటే ఇరాన్ అనేది ల్యాండ్ బ్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తుంది సముద్రానికి రష్యాకి. ఆఫ్ కోర్స్ ఇండియా ద్వారా కూడా రావచ్చు రష్యా అనేది, బట్ ఆ ప్రక్రియ ఇండియా రష్యా అనేది కలవకుండా చేయడానికే పాకిస్తాన్ అన్న ఒక ఆర్టిఫిషియల్ స్టేట్ ని క్రియేట్ చేసింది ఇంగ్లాండ్. సో వాళ్ళు ఈ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది ఒక చెస్ గేమ్, ఇది ఒక పవర్ గేమ్. సో వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కంట్రీస్ సెంచరీస్ పాటు బతుకుండనీకి, సెంచరీస్ పాటు అధికారంలో ఉండనీకి ప్రపంచం మొత్తం ఇంత కేవస్ క్రియేట్ చేస్తారు. జనాల మైండ్లని కరప్ట్ చేస్తారు, ఐడియాలజీల పేరు మీద, మతాల పేరు మీద విప్లవాలు సృష్టిస్తారు. దేనికి రాజకీయం, ఎవరికి రాజకీయం భయ నాకు చెప్పురు మీరు? ఫెలో కంట్రీమెన్ ని చంపుతున్నావు నువ్వు. నా చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టి పెరిగి చూసుకుంటా పెరిగినోన్ని, ఏదో దేశంలో నా మత పెద్దున్నాడు, ఏదో దేశంలో నా ఐడియాలజికల్ పెద్దున్నాడు అని చెప్పేసి నువ్వు నీ తోటి నువ్వు సొంతంగా పెరిగినోని చంపేస్తున్నావు. ఏమొస్తుంది నీకు? నువ్వెవనో తెలుసా మీదున్నానికి? వాడెవడో వస్తాడు, వాడెవడో చెప్తాడు వచ్చి కొట్లాడాలి భయ మనం అంటే పోతారు పోలం అని ఇక్కడ నుంచి. వాడెవడో వస్తాడు పీపుల్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని మాట్లాడతాడు, ఇక్కడ జనాలు వాళ్ళ అయ్యని అమ్మల్ని చంపడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒకసారి చూడండి, లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ దీస్ థింగ్స్. సో బేస్ హ్యూమన్ సైకాలజీ, బేస్ హ్యూమన్ ఎవల్యూషన్ లో ఏవైతే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయో వాటిని హైజాక్ చేస్తారు. మన లోపల జంతువుల్ని బయటికి తీసుకొస్తారు. యాజ్ అన్ ఇండివిజువల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. సో ఇన్ఫర్మేషన్ లేని ఇండివిజువల్స్ ని ఒక గ్రూప్ లాగా మనం కలెక్ట్ చేసినప్పుడు, ఒక గ్రూప్ లాగా ఉసిగొల్పినప్పుడు అది మాబ్ అవుతుంది. అండ్ మాబ్ కి విచక్షణ ఆలోచన అనేది ఉండదు, ఎటు తిప్పితే అటు పోతుంది. అల్టిమేట్లీ మాబ్ కూడా సఫర్ అవుతుంది, మాబ్ కూడా చచ్చిపోతుంది. బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో, ఈ మొత్తం కేయాస్ లో ఎవడు ఆడిస్తున్నాడో వాడు బెనిఫిట్ అవుతాడు. సో జనాలు కొంచెం విచక్షణతో పెట్టుకోవాలి. టెర్రరిజం అనేది ఏంది అని మీరు అర్థం చేసుకోవాలి. టెర్రరిజం అనేది ఒక టూల్. ఏ విధంగా వార్ అనేది ఒక టూలో, టెర్రరిజం అనేది కూడా ఒక టూలే. వార్ కాస్ట్లీ అనుకున్నప్పుడు టెర్రర్ క్రియేట్ చేస్తారు. సో ఎవరన్నా టెర్రరైజ్ అవుతున్నప్పుడు, రాడికలైజ్ అవుతున్నప్పుడు ఆలోచించుకోవాలి జనాలు, నేను దేనికి చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా ఇవన్నీ అని. నీ దేశంలో లేనోనితోని, నీ ఊర్లో లేనోనితోని నువ్వు ఎందుకు అలయన్సెస్ పెట్టుకుంటున్నావు? వాడు వచ్చి నీకు ఏం చేసేది ఉన్నది? సరే లోకలోడు నీకు అన్యాయం చేస్తున్నాడు, లోకలోడు ని తొక్కుతున్నాడు నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఇదే లెవెల్లో కదా, ఇదే లెవెల్లో ఎంగేజ్ చేయి. తప్పుని తప్పు అని ప్రశ్నించనీకి ఐడియాలజీ ఎందుకు? నువ్వు నాకు తీసుకుంటున్నావు, నాకు చెందాల్సింది నువ్వు తీసుకుంటున్నావు, నా హక్కును నువ్వు తొక్కేస్తున్నావు. ఇట్లనే మాట్లాడతావు కదా, ఇట్లనే మాట్లాడాలి కదా. దానికి రంగు ఎందుకు, విప్లవం ఎందుకు, లేకపోతే ఈ సిద్ధాంతం ఎందుకు, ఇవంతి భాష ఎందుకు? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భాష ద్వారా మనిషిని రాడికలైజ్ చేస్తారు. సో భాష నీది కానప్పుడు నువ్వు కంట్రోల్ ఉండవు. సో ఫస్ట్ భాష ద్వారా నేను కంట్రోల్ చేస్తారు, ఆ తర్వాత వైలెన్స్ ద్వారా నేను కంట్రోల్ చేస్తారు. సో భాష లెవెల్లో మనం అబ్జర్వ్ అనేది చేస్తుండాలి. ఎప్పుడైనా టెర్రరిజం అనేది ఒక దగ్గర వస్తుంది, లేకపోతే ఒక దగ్గర పెరుగుతుంది, దానికి ఏమన్నా ఆనవాళ్ళు మనకు కనిపించాలి అంటే, అది పెరుగుతున్న దశలోనే మనం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ అక్కడ భాషను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. కొత్త పదాలు వినిపించడం స్టార్ట్ చేస్తున్నాయి అనుకోండి, దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ గ్రోయింగ్ టెర్రరిజం. సో కొత్త పదాలు డిస్కషన్ లోకి
వస్తున్నాయి. కొత్త కొత్త పదాలు జనాలు వాడడం స్టార్ట్ చేస్తున్నారు. కొత్త కొత్త పదాల పేరు మీద ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు చేస్తున్నారు. కొత్త కొత్త పదాల పేరు మీద కొట్లాడుతున్నారు అనుకోండి జనాలు. దట్ ఈస్ బై డిజైన్. ఎవరో ఫారెన్ ఏజెంట్ వచ్చి ఇక్కడ ఇవి ఇండక్ట్ చేస్తున్నారు. వాళ్ళది ఏదన్నా వేరే సపరేట్ అజెండా ఉన్నది. ఆ ఎజెండా ఏందో వీళ్ళే తెలియదు, కానీ వీళ్ళు కొట్లాడుకోవడం స్టార్ట్ చేసి అండ్ అది క్రమేణా ఒక నోడు చంపుకునే వరకు వస్తుంది. దిస్ ఈస్ హౌ టెర్రరిజం వర్క్స్. సో టెర్రరిజం ఈస్ ప్రైమరీలీ అబౌట్ సైకలాజికల్ క్యాప్చర్ through violence of words, through physical violence as well. సో భాష ద్వారా అండ్ టార్గెటెడ్ అటాక్స్ ద్వారా మనిషి సైకాలజీని హైజాక్ చేసి అటాక్ చేసి వాడిని కేఆస్లకు నెట్టేసి వీళ్ళ అజెండాలు నడిపించుకుంటూ ఉంటారు. అండ్ అల్టిమేట్లీ దీనిలో విక్టిమ్స్ పీపులే. మీదున్నోడు మంచిగా ఉంటాడు. అఫ్ కోర్స్ రష్యాలో జరిగినట్టు అక్కడిక్కడ జరిగినట్టు ఆఫ్ షూట్స్ బ్లో బ్యాక్స్ జరగవచ్చు. ఫస్ట్ సెంచరీ నుండి మిడిల్ ఈస్ట్ అన్నది రగిలిపోతూనే ఉన్నది, యూరోప్ అన్నది రగిలిపోతూనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొత్తగా. బట్ అలాని వదిలేండి, ఇండియా అన్నది సఫర్ అవుతూనే వస్తుంది దీనికి ఈ రోజు కూడా. వీ హ్యాడ్ టు గో త్రూ the drama of partition because of these people. 300-400 years మన రక్తం తాగిర్రు కానీ అవన్నీ భరించడం కానీ పోయేటప్పుడు కూడా వాడు మన బలిని తీసుకుని పోయిండు. సో ఇంత సఫర్ అవుతున్నాం. అండ్ ఈ రోజు కూడా ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటుంది, వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఫెలో ఇండియన్స్ అందరూ మీరు కొంచెం ఆలోచించుకోవాలి. పీస్ ఈజ్ ద మిషన్. ఏదున్నా కానీ మనం మన భాషలో మనం డిస్కషన్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. బయట సిద్ధాంతాలు, బయట భాష, బయట రెవల్యూషన్స్ అవసరం లేదు మనకి. మన లోపల ఏమున్నా కానీ వీ కెన్ రిజాల్వ్ ఇట్ మన లోపల మనం. సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫెలో సిటిజన్ని, ఫెలో ఇండియన్ని మీరు డిస్మిస్ చేయకూడదు. ఎవరేం చెప్తారో వినాలి, ఇది దాని నుంచి ఏమైనా మాట్లాడుకునేటట్టు చూడాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక టెర్రరిజం అని స్టార్ట్ చేసి వీడు సూక్తులు చెప్తున్నా అనుకోకండి. బట్ దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ టెర్రరిజం. దీంట్లో ఏమైనా స్పెసిఫిక్ చాప్టర్స్ మీకు కావాలని చెప్పండి, మనం సపరేట్గా చేద్దాము వీడియోస్. బట్ ఓవరాల్గా బ్రాడ్గా టెర్రరిజం దాని అజెండా ఏందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అల్టిమేట్లీ లవ్ యూ ఆల్ ఇండియన్స్. వేరే కంట్రీ పీపుల్ని ఎట్లా యాక్సెస్ చేయాలో నాకు తెలియదు. ద ఓన్లీ యాక్సెస్ ఐ హ్యావ్ ఈజ్ టు ఫెలో ఇండియన్స్. సో ఐ లవ్ యూ ఆల్ రిగార్డ్లెస్. ఐ లవ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.